హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. యేసయ్య నామములో మీకు అభినందనలు తెలియజేస్తూ ఆయన నామములో మిమ్మల్ని గుడ్ మార్నింగ్, శుభోదయం, తెల్లవారింది, లేవండి అని ప్రేమతో మేల్కొల్పుతూ. అదేంటండి అలా అంటారు? మేము ఎప్పుడో లేచామంటారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉదయకాలమే లేస్తున్నారంటే మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతో ముందుగా ఉన్నారు, అంత ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారన్న అర్థం. ఏంటంటారు? అది కాదా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, పిల్లల్ని స్కూల్కి పంపాలన్నా. నిజమేనండి. లోకంలో మనకు పనులుంటే, ఫ్లైట్ పట్టుకోవాలంటే, ట్రైన్ పట్టుకోవాలంటే తెల్లవారే లేచిపోతున్నాం, రాత్రి కావాలంటే నిద్ర మానుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఒక రెగ్యులర్గా వేకువనే లేచి ప్రార్థించుకోవాలనే ఆసక్తి మనకు కలగటం లేదంటే మన ఆధ్యాత్మిక స్థితిలో మనం సరిగా లేమని అర్థం. జాన్ వెస్లీ అనే భక్తుడు 4 గంటలకల్లా మేల్కొనేవాడట. 7 గంటలకల్లా వ్యక్తిగతంగా ప్రార్థన ముగించి, బైబిల్ పఠనం ముగించి 7 గంటలకల్లా గుర్రం ఎక్కి, ఆ రోజుల్లో వేరే వాహనాలు లేవు, గుర్రం మీద స్వారీ చేస్తూ అనేక ప్రదేశాలు తిరిగి సువార్తను ప్రకటించేవాడు. ఈ రోజున ఒక క్రమాన్ని మనం నేర్చుకున్నప్పుడు మనం దీవించబడతాం. ఆ క్రమం మీరు అలవరుచుకుంటారనే ఇదిగో 7 గంటలకి కొంచెం మరీ, ఇట్స్ నాట్ టూ ఎర్లీ, నాట్ టూ లేట్. టూ ఎర్లీ అయితే మీరు ఒకవేళ లేవరేమో, లేక పనులు ముగించుకోరేమో. లేట్ అయితే మీరు మళ్ళీ స్కూల్స్కి, ఆఫీసులకి, వేరే పనులు పడిపోతారని. ఐ థింక్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ యూ కదా. అంతేకాదు, యూట్యూబ్లో ఉన్న మనకు ప్రివిలేజ్ ఏంటంటే ఎప్పుడు కావాలన్నా మీరు చూడవచ్చు. రండి, మనం చిన్న ప్రార్థన చేసి ఈరోజు వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మరొకసారి మాతో మాట్లాడు, ఈ సమయాన్ని దీవించు. క్రీస్తు నామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. 4 సంవత్సరాలు అవుతుందండి రోజు మీకు వాక్యం అందిస్తూ ఉన్నాను. 4 years. గ్రాడ్యుయేషన్ కూడా 3 years. ఆఫ్ కోర్స్ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ 4 years అనుకుంటా, మెడికల్ కాలేజ్ 5 years అనుకుంటా. వాళ్ళు ఏమీ తెలియని పరిస్థితుల్లో కాలేజీలో చేరిన తర్వాత 4 years అయ్యేటప్పటికి, 5 years అయ్యేటప్పటికి వారు మంచి ప్రవీణులు అవుతున్నారు కదా ఆ ఫీల్డ్లో. మెడికల్ ఫీల్డ్ అయితే ఇంజనీరింగ్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు కంప్యూటర్లో ఆరితేరిపోతున్నారు. ఎందుకంటే దే ఆర్ లెర్నింగ్. వింటున్నారు, చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారు తెలియకుండానే గొప్ప జ్ఞానాన్ని ఆ పరిధిలో పొందుతున్నారు. మరి 4-5 సంవత్సరాల నుంచి, మనలో కొంతమంది చిన్నప్పటి నుంచి వెంటనే ఉన్నాం. 4 సంవత్సరాలే కాదు, 40 సంవత్సరాల నుంచి కూడా వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నవారు ఉన్నారు. కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఇన్ని సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఏం కలిగింది మనలో? మాకెంతో అభివృద్ధి వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చాయి, ప్రభు దీవించాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు అని చెప్తారు. మంచిదే, ఇస్తాడు ఆయన. కానీ నీ లోపల, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ హృదయంలో మార్పు వచ్చిందా? ఏమైనా మార్పు కలిగిందా? అదే స్వభావం, అదే జీవితంలో అంతరంగంలో నీవు ఉన్నావంటే నీ భక్తి నిజమైంది కాదండి. నువ్వు నిజంగా ఉపదేశాలను, వాక్యాలను వినటం లేదన్నమాట. కథలుగానే వింటున్నావు, సంభవాలుగానే వింటున్నావు, నీకు ఇష్టం వచ్చిన పాయింట్స్ వింటున్నావు. కానీ వాక్యము నీలో క్రియ జరిగించినట్లుగా నీవు అంగీకరించడం లేదు. వాక్యము యొక్క సారం, ఏ పాస్టర్ గారు చెప్పినా నిజమైన సందేశంలోని సారం 3 ముక్కల్లో తేల్చేశాడు పరిశుద్ధుడైన పౌలు. చూడండి ఒకసారి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా, ప్రసంగాల సారమేదనగా, అనుదిన ధ్యానాల సారమేదనగా, ఆదివారాలు వినే వర్తమానాల యొక్క సారమేదనగా, ఉజ్జీవ సభలలో ఇవ్వబడిన వర్తమానాల యొక్క సారమేమనగా. ఏ పాస్టర్ గారు ఏ భాషలో ప్రసంగించినా ఆ ప్రసంగ సారమేమనగా
పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఏంటి సారం? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, ప్రేమ. అందులో నుంచి వచ్చే ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 3 అనుకుంటే దేవుని వాక్యం వింటుండగా మనం ఏదో కొంత జ్ఞానం వస్తుంది, కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, కొంత ఏమంటాం నాగరికత తెలుసుకుంటున్నాం, పెద్ద విజ్ఞానం తెలుసుకుంటున్నాం, లేక జీవిత శైలి బహిరంగమైన జీవిత శైలి మార్చుకుంటున్నాం అన్నది కాదు. కానీ అవి మారతాయి ఆటోమేటిక్గా, అది వేరే సంగతి. అంతరంగంలో, హృదయంలో మార్పు రావాలి. పవిత్రమైన హృదయాన్ని ప్రేమించేవారిగా మారాలి. హృదయ శుద్ధి లేకుండా జీవించే జీవితం క్రైస్తవ జీవితం కాదండి. సాధారణంగా భక్తి అంటే బయట మనం వేసుకునే వస్త్రాలను బట్టి, లేక ఆ గుర్తులను బట్టి, తెల్ల వస్త్రాలు, నల్ల వస్త్రాలు, ఎర్ర వస్త్రాలు, కావి వస్త్రాలు, ఏంటండి ఆ యొక్క దండలు, ఆ సిలువలు, ఇలాంటివన్నీ వేసుకొని మన భక్తి పరులము, ఆ భక్తికి చెందిన చూపిస్తున్నామని ప్రయత్నిస్తున్నాం. కానీ అది నిజమైన భక్తి కాదు. నీకు పవిత్రమైన హృదయం ఉందా? నీ హృదయం కడిగబడిందా? నీ హృదయంలో నీ స్వభావం మారిందా? నీ హృదయం ఏం ఉత్పత్తి చేస్తుంది? వాక్యం చదివిస్తుంది. అన్నిటికంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది. దాన్ని గ్రహించుకోగలిగిన మనం ఓన్లీ దేవుని వాక్యము వింటున్నప్పుడు మాత్రమే మన హృదయ స్థితిని మనం ఎరుగుతామండి. ఎందుకంటే దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం పట్టింది. అది హృదయాంతరేంద్రియాల్లోకి దూరి మన ఆలోచనలు, తలంపులను వేరు చేస్తుంది, తెలియచేస్తుంది. వాక్యం అర్థం లాంటిది. మన నిజస్వరూపాన్ని మనం చూసుకోవడానికి సహాయం చేస్తుంది. వాక్యం వింటున్నప్పుడు మీ తప్పులు, మీ పొరపాట్లు, మీ బలహీనతలు, మీ స్థితిని మీరు ఎరుగుతున్నారా? మీ హృదయం పవిత్రంగా ఉందా? దేవుని ముందు యథార్థంగా ఉందా అనేది మనం గుర్తించుకుంటాం. మరి ఇన్ని రోజుల నుంచి వాక్యమని ప్రార్థన చేస్తున్నప్పుడు పవిత్ర హృదయాన్ని పొందారా? పవిత్ర హృదయం అంటే ఏ కోపము, ద్వేషము, అసూయ, కక్షలు, మోసాలు, అన్యాయాలు, అహంకారము, శరీర కార్యాలు, శరీర మనసు, శరీర ఇచ్చలకు చోట్లేనటువంటి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. రక్షించబడిన తర్వాత మనం అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోని, హృదయంలో ఉన్న జీవజల ధారలు ఊరును అని కూడా వాక్యం సెలవిస్తుంది. నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటే పవిత్రమైన విషయాలు బయటకు వస్తాయి. ఏంటండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. నీ హృదయం శుద్ధిగా ఉంటే నీ హృదయంలో నుంచి వచ్చేవన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. నీ హృదయం చెడిపోయి ఉంటే అందులో నుండి వచ్చేవి చెడు కార్యాలే ఉంటాయి. యేసు ప్రభు అందుకే నీ హృదయం నాకు ఇమ్మో అని అడుగుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్న మీరు కానుకలు ఇస్తున్నారో, మీరు ప్రార్థన చేస్తున్నారో, మీరు ఆచారాలు పాటిస్తున్నారో, ఆలయానికి వెళ్తున్నారో, అవన్నీ పక్కన పెట్టండి. మీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చారా? లేకపోతే మన భక్తి సరైంది కాదు. ఎంతమంది ప్రసంగించిన క్రైస్తవ బోధలోని సారం పవిత్రమైన హృదయం, శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు హృదయ శుద్ధిని ప్రేమించుచు ఉన్నవారికి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు స్నేహితుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది. రెండవది మంచి మనసాక్షి. మనసాక్షి ఉందా అని అడుగుతాం కోపం వచ్చినప్పుడు. మన సాక్షి, మనకే మనం సాక్షి. మన అంతరంగంలో మనసాక్షి ఎక్కడుందో మనం చెప్పలేము శరీరంలో, కానీ మన మనసాక్షి పనిచేస్తుంటుంది. మనం తప్పు చేసినప్పుడు మన మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది, మనం తప్పు చేస్తున్నామని ఒప్పించుతూ ఉంటుంది. ఉందండి ఆ గ్రహింప మీకు? ముఖ్యంగా దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి మేల్కొంటుందండి, ఉజ్జీవించబడుతుంది. చాలామంది వారి మనస్సాక్షిని నిద్రపుచ్చేస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు తీసుకునే వారి మనస్సాక్షి పనిచేయదండి. ఇంకా చాలామంది పాపమును, చెడును అలవాటుగా చేసేవారికి 4-5 సార్లు మనస్సాక్షి చెప్పుద్ది, ఆ తర్వాత సైలెంట్ అయిపోద్ది. చచ్చిపోయిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ మనసాక్షి లేదు వాళ్ళకి. ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తారు. వారికి ఏ తప్పు, వారు ఎన్ని చేసినా వారి తప్పుగానే తెలియదు వాళ్ళకి.
అటువంటి పరిస్థితుల్లో వాక్యం మనల్ని వెలిగిస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుని దీపము కారు చీకట్లో ఆరిపోవు. వెలుగు ఉన్నప్పుడే మనం ఏది ఏంటని తెలుసుకోగలమండి. చీకట్లో ఉంటే అన్నీ ఒకేలాగా ఉంటుంది. పామేదో తాడేదో తెలియదు కదా. దేవుడు మనల్ని వెలిగించినప్పుడు మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏది నిజం ఏది కాదు అనేది తెలుసుకుంటాం. మన మనసాక్షి చురుగ్గా పనిచేస్తుంటాం. వాక్యం వింటున్నప్పుడు మీరు మనస్సుల్లో నొచ్చుకుంటున్నారా? యేసయ్య చెప్పినప్పుడు, యేసయ్య మీలో పాపము లేనివాడు మొదట మీద రాయేయడని ఆ పాపాత్పురాల విషయంలో చెప్పినప్పుడు వారందరూ పెద్దవారు మొదలుకొని చిన్నవారు హృదయంలో నొచ్చుకొని వాళ్ళ మనస్సాక్షి ఒప్పించింది, అవును నేను పాపినే కదా, నేను తప్పు చేశాను కదా. ఈరోజు చాలామంది అందరూ పాపిని కానీ నేను మంచోడు అనుకుంటారు. నేను కొంచెం మంచోడు, నేను చిన్న పాపిని, వాడు పెద్ద పాప అంటారు. చూడండి, అది సరికాదు కదా. పాపి పాపే. నీ మనస్సాక్షి చురుగ్గా ఉన్నప్పుడు నువ్వు చేసిన చిన్న మాట కూడా, అబద్ధం కూడా నిన్ను ఒప్పిస్తుంది, నిన్ను బాధపరుస్తుంది. మంచి మనస్సాక్షి. పేతురు బోధించినప్పుడు వారు మనస్సాక్షితో మనసులో నొచ్చుకొని ఒప్పించబడి, అయ్యా రక్షించబడటకు నేను ఏం చేయాలని అడిగారు. వాక్యం అయిన తర్వాత ప్రభు నేను సరిలేను అని ప్రార్థించుకోగలుగుతున్నావా? నీ మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తుందా? తప్పు లేదు అన్నది గ్రహించుకుంటున్నావా? నీ తప్పులు నువ్వు ఎరగగలుగుతున్నావా? నీ హృదయ స్థితి నువ్వు ఎరగగలుగుతున్నావా? నీ మనసాక్షి గద్దింపులకు నువ్వు లోబడుతున్నావా? అదేంటి ఆధ్యాత్మిక జీవితం. వాక్యం వింటూ ఉండగా ఏ రోజుకు ఆ రోజు మన మనస్సాక్షి మనల్ని ఒప్పిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకుంటే ప్రభు రక్తంలో శుద్ధీకరించబడుతున్నాం. శుద్ధ మనస్సాక్షిని కాపాడుకుంటాం. నిష్కపటమైన విశ్వాసం. ఏదో లాభం కొరకు ప్రభువు నమ్ముకోవటం కాదండి. నిష్కపటంగా ప్రభువు నందు విశ్వాసం ఉంచటం. ప్రభు చేస్తాడు, షరతులు లేనటువంటి ఫెయిత్. చేస్తే ఇది చేస్తా, ప్రభు చేయగలిగితే చూద్దాం అన్నట్టు సవాల్ చేస్తారు కానీ అక్కర్లా. నా యేసయ్య నాకు మేలే కానీ కీడు చేయడు అన్న విశ్వాసం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యం వింటూ ఉండగా మీ హృదయంలో ఈ మార్పు కలగాలి. పవిత్ర హృదయం రావాలి. మంచి మనస్సాక్షి ఉండాలి. విశ్వాసంలో మీరు వృద్ధి చెందాలి. ఎప్పుడైతే మనం హృదయ శుద్ధి పొందుతామో, మంచి మనస్సాక్షి కలిగి ఉంటామో, దేవుని యందు విశ్వాసంతో సాగుతామో, మనకు అందులో నుండి మనకు ప్రేమ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం యొక్క సారమే ప్రేమ. నీ పొరుగు వాడిని ప్రేమించగలుగుతావు, నీ శత్రువుని ప్రేమించగలుగుతావు, నీ ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమించగలుగుతావు. ప్రేమ సహిస్తుంది, క్షమిస్తుంది, భరిస్తుంది, తాళుకుంటుంది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదవండి. ప్రేమ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. యేసయ్య బిడ్డలము ఆ రీతిగా ఉండాలని ఈ అంచెదినాలలో మన హృదయ శుద్ధిని కాపాడుకుంటూ, మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ, దేవుని యందు విశ్వాసము సడలకుండా క్రీస్తు ప్రేమను మనం పొంచువారిగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అట్టి కృపలను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నానయ్యా. చాలా కాలం నుండి నీ మాటలు వింటున్నాం. ఆ మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి, ఆ మాట మా హృదయంలో క్రియ జరిగించడానికి ఎప్పటికప్పుడు మేము పవిత్రపరచబడుతూ, లోక మాలిన్యము నుంచి విడిపించబడుతూ, హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి. మంచి మనస్సాక్షి కలిగిన వారిగా, మనస్సాక్షి గద్దింపులకు లోబడేవారిగా, శుద్ధ హృదయమును మంచి మనస్సాక్షిని కలిగి నిన్ను ఆరాధించేవారిగా ఉంటకు సహాయం చేయండి. విశ్వాసము లేని ఈ తరములో అవిశ్వాసుల మధ్య మేము బ్రతుకుతుండగా నా ప్రభు ఉన్నాడు అన్న విశ్వాసం, నా అక్కర ఎరిగి ఉన్నాడు అన్న విశ్వాసం, నా కొరకు పరలోకమును సిద్ధపరిచాడు అన్న విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయండి. అయ్యా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థము అని పౌలు చెప్పినట్లుగా, ఎంత భక్తి ఆచారాలు మేము వెంబడించినా నీ ప్రేమను మేము కలిగి ఉండకపోతే మేము వ్యర్థులమని గ్రహించి మా హృదయం నిండా కలువరి ప్రేమ నింపుకొనుటకు
ప్రేమ కలిగి బ్రతుకుటకు, ప్రేమ కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు, ఆ కలువరి ప్రేమను లోకానికి పంచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మన ప్రార్థనలో జవాబునిస్తాడు. నిజంగా ఈ 4 సంవత్సరాల నుంచి మీరు వింటున్న వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ హృదయంలో జీవితంలో మార్పులు కలుగుతుంటే, ఆ విషయాలు కూడా మాకు తెలియచేయండి. ప్రభువుని స్తుతించడానికి మరింత ప్రోత్సాహకరంగా దేవుని వాక్యాన్ని మీకు క్రమం తప్పకుండా అందించడానికి మీరు సహకరించిన వారు ఉంటారు. మీ కొరకు ప్రతిరోజు 7 గంటలకు అనుదిన ధ్యానం, 3 గంటలకు హెచ్చరిక, 9 గంటలకు కలువరి ప్రతిధ్వని, ఎర్లీ మార్నింగ్ 12 o'clock మనకు మన్నా. అలాగే ఫేస్బుక్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకి అనుదిన మన్నా, 6:30కి కలువరి దర్శనం, మా మూవీస్లో 7 గంటలకు అనుదిన ధ్యానం 3 సార్లు మీకు అందిస్తున్నాం. కాబట్టి ఫేస్బుక్లో కూడా మీరు వీక్షించండి. కొందరికి యూట్యూబ్ రాదు కనుక ఫేస్బుక్లో కూడా మేము అందిస్తున్నాం. మీకు 2 వస్తే రెండిట్లో వ్యత్యాసమైన వర్తమానాలు ఉంటాయి. డబుల్ ఆశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయంలో మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కాల్ చేయండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లోపల కాల్ చేయండి. మా సోదరులు మీకు ఫోన్లు ఎత్తి మీకు జవాబిస్తారు. మీ వివరాలను పంపాలన్నా, ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులు అవ్వాలన్నా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. భారభరితమైన పరిచయలో మీ వంతు సహకారాన్ని అందించి మీరు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేదురు గాక. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి. ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.